గంగాధర్ ఒక గొల్లవాడు ఒకరోజు తన గోశాలకు పోయి పాలు పితికి తెచ్చుకుంటుండగా పక్కనే గల పుట్టలోంచి ఒక పాము బయటకు వస్తూ కనబడింది. గంగాధర్ ఒక గిన్నెలో పాలు పోసి పాము ముందు పెట్టి, సర్పరాజా, ఈ పాలని సేవించు. పాముల వద్ద మనులుంటాయని అంటారు. నాకొక మణిని ఇచ్చి దీవించు అని వేడుకున్నాడు. పాము పాలను త్రాగి ఆ గిన్నెలో ఒక మణిని జారవిడిచి వెళ్ళిపోయింది. ఒక్క మణితో సంతృప్తి చెందక ఆ గొల్లవాడు ప్రతిరోజు పాముకు పాలు సమర్పించి రోజుకో మణి చొప్పున పొందసాగాడు. అలా రోజులు గడిచి మణులు పోగవుతుండగా ఒకనాడు గంగాధర్ పక్క ఊరు వెళ్ళవలసి వచ్చింది. అతడు తన కొడుకుని పిలిచి పాము విషయం చెప్పి, నేనొచ్చే వరకు ప్రతిరోజు పాముకు పాలు సమర్పించి అది ఇచ్చే మణిని తీసుకుని జాగ్రత్త పరుచు అని చెప్పి వెళ్ళాడు. కాని మందమతి దుర్మార్గుడు దురాశాపరుడైన గంగాధర్ కొడుకు రోజు పామును పాలతో పోషించడం ఎందుకు? పాము మణులను పుట్టలోంచే కదా తెస్తుంది. రేపు అది బయటకు వచ్చినప్పుడు దాన్ని కర్రతో కొట్టి చంపి పుట్ట త్రవ్వి అన్ని మణులు ఒక్కసారే సొంతం చేసుకోవచ్చు కదా అని అనుకున్నాడు. కానీ వాడి ఆలోచన తారుమారే. పాము కర్ర దెబ్బను తప్పించుకుని వాడిని కాటేసి చంపేసింది. గంగాధర్ కొడుకు పోయినందుకు బాధపడ్డా మనులపై ఆశ చావక మర్నాడు ఉదయం పుట్టలోంచి బయటకు వస్తున్న పాము ముందు పాలు ఉంచి, నాగేంద్ర, నా కొడుకును చంపడంలో నీ తప్పు లేదు. వాడి చావు వాడే కొని తెచ్చుకున్నాడు. మనం మన స్నేహాన్ని కొనసాగిద్దాం అన్నాడు. వాడి మాటలకు నాగరాజు, మనులపై ఆశతో అంటున్నావు, కానీ ఇక మన స్నేహం కొనసాగదు. చచ్చినా నీ కొడుకు మనిద్దరి మధ్య ప్రత్యక్షం అవుతూనే ఉంటాడు. నీతో విడిపోవాలి కాబట్టే నేను ఈ పుట్టను విడిచి వెళ్తున్నాను అని చెప్పి అదృశ్యమయ్యాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.